హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా నెల్లూరు అమ్మాయి. అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్ని ఆర్డర్ చేశాను నేను. అవి కూడా కిచెన్ రిలేటెడ్ మాత్రమే, చాలా తక్కువ ధరకి ఆర్డర్ చేశాను. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను, మీరు కూడా చూసేసేయండి. అమ్మాయిలకి కిచెన్లో ఎన్ని వస్తువులున్నా ఒకటి తక్కువైందని ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. అలా నాకు 2 తక్కువయ్యాయి అనిపించాయి అనమాట నా కిచెన్లో. అందుకని చెప్పి ఆర్డర్ చేశాను. ఒకటేంటంటే 6 పీసెస్ గ్లాస్ జార్ బాక్సెస్ ఆర్డర్ చేశాను. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి మనం స్టోరేజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట, మల్టీపర్పస్. దీంట్లో పసుపు కానీ, సాల్ట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, జీడిపప్పు ఇలా ఏమైనా వేసుకోవచ్చు. నాకైతే ఈ బాక్సెస్ ఎంత క్యూట్ అనిపించాయంటే, కాస్ట్ కూడా చాలా తక్కువ, 272 రూపీస్. నాకు 6 పీసెస్ వచ్చేసి 272 పడ్డది. దీంట్లో వచ్చేసి 9 పీసెస్ కూడా ఉన్నాయి అండ్ 12 పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. కానీ నేను 6 పీసెస్ మాత్రం ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఈ బాక్సెస్ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. అండ్ వీటి ప్యాకేజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ డ్యామేజ్ కాకుండా ఉండడానికి సపరేట్గా బాక్సెస్ లాగా పెట్టి సపరేట్గా పెట్టారు అని. ఇవైతే పికిల్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ దాంట్లో అనేది ఆయిల్ అనేది చాలా జిడ్డు జిడ్డుగా అవుతుందన్నమాట. ఈ గ్లాస్లో అనేది చాలా బాగుంటుంది స్టోరేజ్ పర్పస్కి. సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి మనం మ్యాంగో పికిల్ చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి దీంట్లో స్టోరేజ్ చేసుకోవడానికి. మా అమ్మ ఎప్పుడు సమ్మర్లో మ్యాంగో పికిల్ చేసినా ఈ గ్లాస్ దాంట్లోనే స్టోరేజ్ చేస్తుందని. ఇంకా సెకండ్ బాక్స్లో ఏముందో చూసేద్దామా మరి. ఇది కూడా వచ్చేసి గ్లాస్ బాక్సెసే, కానీ ఇది వచ్చేసి 1000 ml అండ్ 3 పీసెస్ సెట్ ఆర్డర్ చేశాను నేను. దీన్ని గ్లాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి స్టోరేజ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ కందిపప్పు ఇలా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నాకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడ్డది, 499, 3 పీసెస్. దీంట్లో ఏంటంటే 2 సెట్ పీసెస్ కూడా ఉంది, బట్ ఎంఎల్స్ డిఫరెంట్, లైక్ 500 ml అలా ఉన్నాయన్నమాట. ఇది ఈరోజు మన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కిచెన్ ఐటమ్స్ రివ్యూస్ కావాలంటే కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను దీంట్లో.